శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. అయితే నేనే ఉండగా మళ్ళీ నువ్వు నా దగ్గర ఉంటావా అని చెడపన్న కొడితేనే ఆ దేవుడు అన్నది ఈడికెళ్ళి ఒక జంగుట్టని చేసిండు ఆడికెళ్ళి నల్లగొండ గుట్ట ఇక్కడ నుండి నల్లగొండ గుట్ట. ఫ్రెండ్స్ చూసిరా, ఒక విషయం ఏంటంటే మనం అన్నదమ్ములనే కొట్టుకుంటాను, పాలల తనుకుంటాను, అన్ని దేవుళ్ళల్లో కూడా కొట్టుకుంటారు. ఇది కారణం బాగున్నది. పెద్దవ తల్లి అట నరసింహస్వామిని ఒక్క దెబ్బ పెట్టిందట చంపేయడానికి వెళ్ళి. ఇక్కడ నుండి మాత్రం దేవుడు అలిగిపోయాడట. మరి అలిగిపోయిన దేవుడికి వీళ్ళు ఎట్లా పూజలు చేస్తారు, మళ్ళీ వీళ్ళ నమ్మకం కలిగిందా ఏంటనేది మరి ఇందాం. కరీంనగర్ జిల్లా చూడు పేరున్న పోరండ్ల నేడు, కరీంనగర్ జిల్లా చూడు పేరున్న పోరండ్ల నేడు. స్వయంభుగా వెలిసే శ్రీ నరసింహస్వామి, అండగా ఉంటాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. స్వయంభుగా వెలిసే శ్రీ నరసింహస్వామి, అండగా ఉంటాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. పోదాం పదరండి పోరండ్ల గుట్టకు, రేపు మాపు అంటూ ఐదాలు పెట్టకు. ఆ పొరాల గుట్టకు మన నరసింహస్వామి 100 సంవత్సరాల నుండి ఉన్నాడట. ఇవరకైతే మాత్రం జాతర సాగలేదు. ఆ జాతర ఈసారి మాత్రం వైభవంగా సాగించడానికి ముందుకైతే ఉన్నారు అని ముందుకైతే వచ్చిర్రు. ఈ గ్రామ సర్పంచి, వార్డు మెంబర్స్, ఉప సర్పంచి, గ్రామ పెద్ద మనుషులు, గ్రామస్తులు అందరు కలిసి మాత్రం ఇప్పుడైతే మాత్రం నరసింహస్వామిని ఇక్కడ జాతర తాగాలని మాత్రం వైభవంగా చేసారు. ఈ జాతరను ఎలా ఉన్నది ఏం కదా బండ్లు జాతర తాగేది అన్ని మన వీడియోలు మాత్రం చూస్తా. ఈ వీడియో చూడండి. ఇప్పుడు మాత్రం నరసింహస్వామి దగ్గరికి అయితే మనం పోదాం. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. దేవుళ్ళు ఉన్నారో చూద్దాని. దేవుళ్ళు అయితే మాత్రం ఇక్కడ ఏమి దేవుళ్ళు ఉన్నారు ఇప్పుడైతే చూద్దాని. ఇక్కడైతే మొదల జాతర రాకముందు మాత్రం భక్తులు అయితే మాత్రం కొబ్బరికాయలు కొడుతున్నారు. అందరు చూడండి ఎట్లున్నారు. ఇక్కడ మాత్రం ఇదేం దేవుడు, ఇక్కడ ఆంజనేయుడు ఉన్నట్టున్నాడు. శివుడు, ఆంజనేయుడు, నందేశ్వరుడు, ఆంజనేయుడు కదా. ఇక్కడ నందేశ్వరుడు, ఆ శివుని దగ్గర నందేశ్వరుడు ఉంటాడు, శివుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి, నాగదేవత. ఇక్కడ నాగదేవత, ఇన్ని దేవతలు ఉన్నారు చూడండి. నాగదేవత ఇక్కడ కింద మాత్రం ఇక్కడ నాగదేవత ఉంది. ఒకటి ఆంజనేయుడు చూసినాం కదా. పైన మాత్రం మనం నరసింహస్వామిని చూద్దాం. అవునవును ఆయన నడుస్తాం. కొంచెం వస్తారా మంచిగా? అవునవును. కొంచెం ఒక్కసారి జరగరా ఫోటో కొట్టుకున్నాం. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. ఇక్కడ మాత్రం నరసింహస్వామి, వీరే బ్రహ్మేంద్ర స్వామి, ఇంకోటి శిలాశాసనం. ఇంకా ఈ దేవులు వీర బ్రహ్మేంద్ర స్వామి, వినాయకుడు. ఓకే, భక్తులు అయితే జాతర ముందు మాత్రం వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటూ అయితే ఉంటారు. ఇది కరీంనగర్ జిల్లా చూడు పేరున్న పోరండ్ల నేడు, కరీంనగర్ జిల్లా చూడు పేరున్న పోరండ్ల నేడు.
స్వయంభుగా వెలిసే శ్రీ నరసింహస్వామి అండగా ఉంటాడు వీర బ్రహ్మేంద్ర స్వామి స్వయంభుగా వెలిసే శ్రీ నరసింహస్వామి అండగా ఉంటాడు వీర బ్రహ్మేంద్ర స్వామి పోదాం పదరండి పోరన్ల గుట్టకు రేపు మాపు అంటూ ఐదాలు పెట్టకు ఇక్కడ వీళ్ళు ఈ దేవుని గురించి ఈ జాతర గురించి దేవుడు నిలిచిన 100 సంవత్సరాల వీళ్ళ తాతల ముత్తాతల నుండి స్టోరీ ఉన్నదట వీళ్ళ దగ్గర ఏమేమి చెప్తారో మాత్రం మనం విందాం. సరే వీళ్ళని అయితే అడుగుదాం. ఇద్దరికి పెద్ద మనుషులు ముగ్గురు అయితే ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ జాతర ఇవాళ దాకా సాగలేదు. ఇప్పుడే మరి జాతర తాగేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది మీకు? అదే తాత ముత్తాతల నుండి ఇక్కడ దేవుడు అనేటైనా ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి నిలిచినాక తర్వాత మా ముదిరాజు బిడ్డలు అనేటోళ్ళు చింతపల్లికాయలకు వచ్చి చెట్టుగా కాయ తెంపుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతుంటే విగ్రహాలు కనబడ్డాయి. కానీ అప్పుడప్పుడు ఆయన ముగ్గురు పూజారులు మారిరు. వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుండే కొబ్బరికాయలు కొడుతుండే. కానీ జాతర నడిపేయాలని ఆలోచన సుధా ఎప్పుడు ఎవరికి రాలే. అప్పుడేమో జాతర తాగలే, పెద్దలే తాగలేదు. ఇప్పుడు మీరే జాతర తాగాలని ఎందుకు ఆలోచన వచ్చింది? ఎందుకు అయితే పుట్టూరం దేవుడు ఇక్కడ ఉన్నాడు అని మాకు ఆలోచన వచ్చి పుట్టూరం నుంచి విగ్రహాలతో సహా ఉన్నది. నల్లగొండ కాడ ఇక్కడనే జాతర ఉన్నది కదా, అక్కడ నరసింహస్వామి వెలిచిండు. మరి ముందు ఇక్కడ వెలిచిండు, అక్కడ అక్కడికి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ వెలిసి అక్కడికి వెళ్ళిపోయాడట. మరి ఎందుకు వెళ్ళిపోయాడో ఆ విషయం కూడా మనం తెలుసుకుందాం. చెప్పు, ఇప్పుడు చెప్పు. ఒక గద్దెలు వేసి అనుకున్నాం. అయితే నేనే ఉండగా మళ్ళీ నువ్వు నా దగ్గర ఉంటావా అని చెడపన్న కొడితేనే ఆ దేవుడు అన్నది ఈడికెళ్ళి ఒక జంగుట్టకు చేసిండు. ఆడికెళ్ళి నల్లగొండ గుట్ట, ఇక్కడ నుండి నల్లగొండ గుట్ట ఫస్ట్ అవతలి పక్కన. ఫ్రెండ్స్ చూసిరా, ఒక విషయం ఏంటంటే మనం అన్నదమ్ములనే కొట్టుకుంటాను, పాలల తనుకుంటాను, అన్ని దేవుళ్ళల్లో కూడా కొట్టుకుంటారట. ఇది కారణం బాగున్నది. పెద్దవ తల్లి అట నరసింహస్వామిని ఒక్క దెబ్బ పెట్టి దర్శనకి వెళ్ళి ఇక్కడ నుండి మాత్రం దేవుడు అలిగిపోయాడట. మరి అలిగిపోయిన దేవుడికి వీళ్ళు ఎట్లా పూజ చేస్తారు, మళ్ళీ వీళ్ళ నమ్మకం కలిగిందా ఏంటని మరి విందాం. ఇప్పుడు మరి దేవుడు అక్కడ వేయండి అంటారు కదా, మరి ఇక్కడ ఉండడం మీ నమ్మకం ఏంది? నమ్మకం సప్నంలో చెప్తేనే మళ్ళా దేవుడు నేను ఇన్నే ఉన్నా నన్ను ఏలుకోమని మళ్ళీ చెప్పిండు. జరుగుతానే మళ్ళా మేము మొదలు పెట్టి ఇప్పుడు నడిపిస్తాను. ఈ దేవుడు ఫస్ట్ అటు అటు అవతల పక్కకు నిలిచిండు. అక్కడ గృహం ఉన్నది అటు సైడ్, ఏది అవతల పక్క గుట్టకు బ్యాక్ సైడ్ నిలిచిండు. ఇదే గుట్టకు బ్యాక్ సైడ్ నిలిచి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉండుట్లా. ఇక్కడికి వెళ్ళి ఒక 40 మీటర్ల దూరాన పెద్దమ్మ తల్లి పుట్టుంటుండే. ఇక వీళ్ళిద్దరికి ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మాకు దేవుడు ఇచ్చిండు ఒక వ్యక్తికి. ఆయన మొక్కుకుంటే ఆయనకు ఇద్దరు కొడుకులయ్యారు. ఆయన మొక్కుంటే అక్కడి నుంచి ఆయన ఏమనంటే నేను మొక్కుకున్నా నా కొడుకు పిల్లలయ్యారు. ఈ దేవుని మనం ఏలుకోవాలన్నది ఆయన చెప్పుడుతోటి గత 5 సంవత్సరాల నుంచి వచ్చి కొబ్బరికాయలు కొట్టుకుంటా మొక్కుండా పోతాను. ఈసారి మాత్రం జాతర జరిపేయాలని పట్టుబట్టి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, వీళ్ళకి ఏంటంటే 100 సంవత్సరాల నుండి మాకు మంచి జరిగింది. మేము అప్పుడు చింతపలక పండ్లు తెంపుకున్నాం. ఈ గుట్టకు మా తాతల ముత్తాతల నుండి చింతపలకాయలు తెంపుకొని గుట్ట చుట్టూ తిరిగినా కానీ ఒక తేలు కానీ పాము కానీ ఇలాంటిది ఏమీ మాకు ఎలాంటి అయితే జరగలేదని వాళ్ళ నమ్మకం. మళ్ళీ ఇప్పుడే ఎందుకు తాగుతారంటే అప్పటి నుండి ఆ దేవుణ్ణి మరి వాళ్ళు పట్టించుకోలేదో ఏందో తెలియదు. 100 సంవత్సరాలు కదా, ఇప్పుడు మాత్రం మళ్ళీ వాళ్ళ కళ్ళలోకి వచ్చి మాత్రం దేవుడు ఇన్నే ఉన్నా నిన్ను నిలిచినా నన్ను ఎందుకు పట్టించుకుంటావని మాత్రం దేవుడు కళ్ళలోకి వచ్చి చెప్పినట్ట. ఒక ఆయన అతను అలా ఒక ఆయన మొక్కుకుంటే ఆయనకు అచ్చాయించినట్టు దేవుడు. నమ్మకం అన్నది వాళ్ళకి ఇప్పుడు కలిగిందట. దేవుని జాతర ముందు వడి గ్రామస్తులు అందరు కదా, గ్రామస్తులు అందరూ మన పొరంల గ్రామస్తులు అందరూ కలిసి సర్పంచ్ వీళ్ళ ముందుకొచ్చి మాత్రం జాతర తాగిస్తారు. ఈ జాతరకు అయితే వైభవంగా మాత్రం అందరు రావాలని అందరూ వచ్చి దేవుని మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి కోడిపిల్లని కోసుకున్నారు. కోడిపిల్లలు గొర్రెపిల్లలు మాత్రం కోసుకొని పోవాలని అందరు వీళ్ళైతే. మా మనవి ఇంకొకటి, ఇక్కడికి బ్రహ్మంగారు. అవును, వీర బ్రహ్మంగారు. ఇక్కడ ఈర బ్రహ్మంగారు. బ్రహ్మంగారు అంటే రెండు, వీర బ్రహ్మం అంటే వేరే బ్రహ్మంగారు. మరి ఎక్కడ విగ్రహం? దేవుని పక్కగా ఉన్నాడు. ఇతల పక్కకు ఎడవసైపు పైపు ఉందా? కుడిసై పక్కకు. ఇటు ఇద్దరు ఉన్నది. ఆ విగ్రహాలు ఎక్కడి? ఇటు ఉన్నోళ్ళు నరసింహస్వామి, నరసింహ స్వామి తోటి వాళ్ళు
వాళ్ళ భార్య వాళ్ళతోటి వాళ్ళ దాసోళ్ళు ఉన్నట్టున్నారు. అయితే ఇంకొకటి అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఈరబ్రహ్మం గారు ఉన్నాడు కాబట్టి ఇక్కడ నీసు కోళ్లను కోసుడు మాత్రం జరగదు. కొంత దూరాన మాత్రం వెళ్ళిపోయి కోసుకోవాలి. నరసింహస్వామికి వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు కాబట్టి ఆయన నీసు తిన్నాడు కాబట్టి గుట్ట దగ్గర మాత్రం కోళ్ళు గొర్రెలు కొయ్యడం లేదట. అయితే దూరం అయితే అడుకోవచ్చట కానీ రోడ్డుకు గుండున్నాయట. ఇక్కడ నుండి మొక్కుకొని పోయి గదే రోడ్డు పోండి అటు ఖాళీ స్థలంలో మాత్రం కోసుకోవచ్చు అని అంటారు. ఇక్కడ మాత్రం కోసుకొని ఇయ్యారట. ఎందుకంటే వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు కాబట్టి ఆ స్వామి మాత్రం నీసి తిన్నాడు. అది కూడా మనకు తెలిసింది కదా, దేవుడు ఉన్నాడట ఇంకో దేవుడు. ఆ దేవుని అయితే మొక్కుకుందాం అందరు మాత్రం. ఇప్పుడు పోరన్ల గ్రామం మన తిమ్మపూర్ మండలం ఇక్కడ ముంజపల్లి, ఇప్పుడు ఈలంగా వస్తే మాత్రం మా ఆనకోటరు ముంజపల్లి ఇట్లా మాత్రం మన హైదరాబాద్ రూట్ నుండి అయితే మాత్రం ఇంద్రనగర్ మన్యంపల్లి ఇలా మాత్రం ఈ గుట్టకైతే అందరు రాగలరు. దేవుని మొక్కుదాం 100 సంవత్సరాలు. డాక్టర్ ఎల్లయ్య ఉన్నాడు కదా, ఎల్లన్న అయితే అడుగుదాం మరి ఇంకా ఆయనకు తెలిసిన విషయాలు ఏమైనా చెప్తాడా దేవుని గురించి, దేవుని మహిమలేంది, దేవునికి మళ్ళీ ఇప్పుడు 100 సంవత్సరాల నుండి మళ్ళీ ఇప్పుడు బయటికి తీసి 100 సంవత్సరాల నుండి మళ్ళీ చేసడానికి మాత్రం ముందుకు వచ్చి చేస్తాడంటే మరి అడుగుదాం. అవు ఎల్లన్నా దేవునికి మరి నీకేమైనా కళ్ళగానే పడ్డా? ఇప్పుడు మరి దేవుడు అందరూ ఏమంటారు అంటే ఇక్కడ నుండి మన అవును దేవుళ్ళల్లో కూడా లొల్లు ఉన్నాయా కొట్లాడుకోడు? మనలా మన అది కుటుంబంలో ఉన్నాయి, మూలకాడ జాలకాడ ఇంట్లో ఎన్ని కారణాల వరంగా మాత్రం లొల్లు ఉన్నాయి. దేవుళ్ళ కూడా ఇక్కడ అది ఒక గుడి లెక్క ఉన్నాయి కాబట్టి ఉన్నాయట లొల్లులు కొట్టుకున్నారు. వెళ్ళిపోయింది. అయితే ఎల్లన్న గురించి కూడా కొన్ని తెలుసుకున్నాం. ఆయన ఒక పెద్ద మనిషి మనకు కొన్ని ముచ్చట చెప్పింది కదా, ఈ డాక్టర్ ఎల్లయ్య ఉన్నాడు కదా, ఈ ఎల్లన్నను కూడా అడుగుదాం కొన్ని విషయాలు. ఇలా తాత ముత్తాత కూడా ఎరికినట్టు, అలా తాత అలా ముత్తాత అలా తాత చెప్పవచ్చు, అట్లా తాత ఈయన చెప్పవచ్చు, ఇలా తండ్రి చెప్పవచ్చు, ఇలా తండ్రి ఈయన చెప్పవచ్చు. ఈయన విషయాలు ఏమున్నాయో తెలుసుకుందాం. ఎల్లన్న చెప్పు. అందరికీ నమస్తే. మా పొరంల విలేజ్ని చూసిరు కదా, మాకు ఆనందమైన విషయం ఏమిటంటే లక్ష్మీనరసింహ స్వయంభు సతీ సమేతంగా ఉన్న దేవాలయం అంటే మొదటి దేవాలయంగా నేను అనుకుంటున్నా. మా చరిత్రలో మా పూర్వీకులు మాకు చెప్పిన విషయాలన్నీ గుర్తున్నాయి. ఇక్కడ అతిగా ఉన్న అప్పటి కాలంలోనే రాక్షసులు నివసించిన గుట్ట ఇది. గుహలు ఉన్నాయి చాలా. ఇది పెద్ద గుహ. ఇందులో రాక్షసులు అప్పుడు విపరీతంగా దేవతలు లేక ముందుకే ఈ ఏరియానంతా రాక్షసులు పరిపాలించి ఇక్కడ రాక్షసత్వం ఉన్న ఏ టైంలోనే ఇక్కడ నరసింహస్వామి వచ్చి వారిని సంహరించి ఇక్కడ నుండి వెలగొట్టడం జరిగింది. ఆ చరిత్ర ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి. వీటిని కూడా మీకు చూపించడానికి మేము వెళ్ళవేళ ప్రయత్నం చేస్తాం, దాన్ని చూపిస్తాం ఖచ్చితంగా. గుహలు ఉన్నాయి, అక్కడికి పోవాలంటే కూడా కొంచెం లైట్లు అవి ఇవి అని పట్టుకొని పోతేనే లోపలికి గుహలోకి వెళ్ళిపోతాం. ఆ గుహను కూడా మీకు చూపించడానికి సిద్ధంగా ఉంటాం. ముఖ్యంగా మా పెద్ద మనుషులు మాకు పూర్వీకులు చెప్పిన విషయం ఏమిటంటే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఒక ముగ్గురి ఆధ్వర్యంలో పూజలు చేయడం జరిగింది. వారికి మేము కూడా వెళ్ళవేళలా ధన్యవాదాలు. ముఖ్యంగా నాగదేవత, ఆంజనేయ స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి సమేతంగా ఈ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి వీరు కుటుంబ సమేతంగా ఉన్న దేవాలయం అంటే ఏకైక దేవాలయం మాదే. మా పొరంలను మేము ఇప్పుడు ముందుకు తీసుకొచ్చినాం. ఎల్లవేళలా ఆ యొక్క స్వామి కృపలు మాకు ఉంటాయి. లక్ష్మీ నరసింహ స్వామి, జై లక్ష్మీ నరసింహ, జై లక్ష్మీ నరసింహ. ఓకే ఫ్రెండ్స్, పాట కూడా ఇచ్చారట, మనకు పాట ఇస్తారట. మన ఇళ్ళనే ఇప్పుడు మనం రేపు బండ్లు తీసి ఇప్పుడు ఈ దేవుని నుంచి మాత్రం పాటను మాత్రం విడుదల చేద్దాం. పాటను విడుదల చేసినాక మాత్రం నల్లగొండ జాతర వేయినా మంచిగా కానీ ఇక్కడికి వచ్చి మాత్రం ఈ దేవుని దర్శించుకొని అయితే ఓరి ఇక్కడికి వచ్చేటోళ్ళు మాత్రం ఇక్కడికే రారి. చూడండి, కొత్తగా 100 సంవత్సరాల ఏళ్ళ కింది పురాణం కథ బయటికి తీస్తారు. ఇంకా మాత్రం చూద్దాం. జాతర మాత్రం రేపు బండ్లు అవి చూద్దాం ఎట్లా సాగుతుందో ఏం కదా. దేవుడు ఎంతమంది రప్పించుకోడు. నమస్తే సర్పంచ్ గారు. ఓకే ఫ్రెండ్స్, అక్కడ మన సర్పంచ్ గారు, ఈ పొరంలో సర్పంచ్ గారు అయితే ఉన్నారు. వీరు ఏం మాట్లాడతారో చూద్దాం. మన 100 సంవత్సరాల నుండి దేవుని మాత్రం ముందుకు తెచ్చి జాగ్రత్తను తక్కువ మాట్లాడే ఎక్కువ పని అట్లాగా దేవుని గురించి ఏం చెప్పదలుచుకుని అంటే దేవుడు లేడనా లేకపోతే ఉన్నాడా? ఉన్నాడు కాబట్టి ఇంత ఉత్సాహం. దేవుడు ఉన్నాడు కాబట్టి ఉత్సాహం కొద్ది అంటే మాత్రం ఆయనకు మాట్లాడటానికి అసలే అట మాటలు లేవు. భక్తులు అంటే మన ఏది మౌనరథం లాగా
అంతేనా మనోరథం చేస్తాడట, పని మాత్రం చేసుడే, ఆలోచన మాత్రం పని దేవుని పెట్టిండు కాబట్టి మాట్లాడతలేడు. ఓకే, దేవుని అయితే అందరు రావాలని కోరుకుంటాను కదా, అందరూ బ్రహ్మాండంగా రావాలని కోరుకుంటాను. ఓకే, మా కార్యక్రమం విజయవంతం చేయాలి, దేవుడు ఎప్పుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాను. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే, పార్కింగ్ ప్లేస్ అయితే సూపర్ ఉన్నది. ఇక్కడ మాత్రం నీసు మాత్రం పోయొద్దంటారు, ఎందుకంటే వీరబ్రహ్మేంద్ర స్వామి మాత్రం ఉన్నాడట అక్కడ. ఎందుకంటే ఇంకా అటు బయట మాత్రం ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉందా, చెట్టు దగ్గర అక్కడ మాత్రం వండుకోవచ్చు అంటారు. ఇక్కడ మాత్రం కూర్చోలేదు, అక్కడ నుండే ఎదిరించి మూకి నరసింహస్వామికి కోసుకోవచ్చు, దేవునికి ఇక్కడ మాత్రం దర్శనం చేసుకోవచ్చు. బండ్లు ఎప్పుడు పురంల గ్రామం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి సహిత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జాతర మహోత్సవ ఆహ్వానం. భక్త మహాశైలారా, పురాతన కాలంలో మన పురంల గ్రామంలో ఈశాన్య దిశలో ఉన్న గుట్టపై స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలసి సకల కోరికలు నెరవేర్చి అనుగ్రహిస్తున్నారు. ఈ సందర్భంగా ఘనంగా నిర్వహించు ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపకు పాత్రులు కాగలరు. ఆయన ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. ఓకే, సర్పంచ్ గారు ఏమంటారంటే మన గ్రామస్తులందరూ కలిసి మేమందరం కలిసి దేవుని మాత్రం జాతర సాగిస్తాను. మన పక్కపొటి గ్రామాలు జిల్లా స్థాయిలో ఎక్కడెక్కడ ప్రజలందరూ రావాలని అందరినీ ఆహ్వానిస్తుంటారు సర్పంచ్ గారు. అందరూ వచ్చి ఇక్కడ దేవుణ్ణి కొబ్బరికాయ కొట్టి దేవుని మొక్కుకొని ఆశీర్వాదం తీసుకొని పోదామని. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై శ్రీ లక్ష్మీ నరసింహ.